టు మన క్లాస్ ఈరోజు మరికొన్ని లెక్కలు మనం చేద్దాం. √3 3 3 ఇంటూ √3 ఎన్నవ పదము 725 అవుతుంది. ఈ గుణశ్రేణిలో 729 అనేది ఎన్నవ పదం అవుతుంది. మనం లాస్ట్ క్లాస్ లో ఈ లెక్కను చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ లెక్కను నేను హింట్ ఇస్తా, మీరు చేయడానికి ప్రయత్నించాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? an is equal to ar to the power of n minus 1. ఇక్కడ ఈ 729 ని మనం ఇంతకు ముందు దేన్ని ఈక్వేట్ చేసినాం? 128 ఈక్వేట్ చేసినాం. ఇక్కడ 729 ఈక్వేట్ చేయాలి. ఏ అంటే √3 ఇంటూ ఆర్. ఆర్ని కనిపెట్టాలి. ఆర్ అంటే ఏమవుతుంది? ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3/√3. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3ని √3 ఇంటూ √3 రాసుకోవచ్చు మనం. ఈ 3 సింప్లిఫికేషన్ కొరకు ఇది డైరెక్ట్ వాడినా వస్తుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు √3 వస్తుంది. కాబట్టి ఇక్కడ √3 టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 చేయాలి. ఇప్పుడు 729 ని మనం కారణాంకాలు తీసుకుంటే 3 ఘాతం సంథింగ్ గా దాన్ని రాసుకోవచ్చు. మనం ఇరువైపులా చేసేస్తే లెక్క వచ్చేస్తుంది. అంటే 729 ను మనం 3 తోని చేయాలి. 3 రెంట్ల 6, 3 నాళ్ళ 12, 3 ముళ్ళ 3 ఎందుల 24, 3 ఒకట్ల 3 27, 3 రెంట్ల 3 3 3 రెంట్ల 6, 3 21, 3 9ల 3 ముళ్ళ 3 ఒకట్ల 1 2 3 4 5 6. అంటే 729 ని 3 to the power of 6 గా రాసుకోవచ్చు. ఈ 3 ని 1/2 into 3 to the power of 1/2 whole to the power of n minus 1. So 3 to the power of 6 is equal to 3 to the power of 1/2, same 3 to the power of 1/2 into n minus 1. So 3 to the power of 6 is equal to భూములు సమాన ఘాతాలను కూడుకుంటే 1/2 plus 1/2 n minus 1. ఇప్పుడు ఇరువైపులా సమానం గుర్తుకు ఈక్వల్ గా ఈ రెండు ఈక్వల్ కాబట్టి భూములు సమానం కాబట్టి ఘాతాలకు సమానం తీసుకుంటాం. అంటే 1/2 plus 1/2 into n minus 1 is equal to 6 అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 1/2 నాటి తీసుకెళ్తే 1/2 into n minus 1 is equal to 6 minus 1/2. సో ఇక్కడ 1/2 into n minus 1 is equal to కాసాలు ఇస్తే 2 అంటే 1 1 2 1 2 తో 2 6 12 మైనస్ 2 1 2 1 11. సో 1/2 n minus 1 is equal to 12 minus 1 11 11/2. ఈ 2 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. n minus 1 is equal to 11. n is equal to 11 minus 1 into plus 1. n is equal to 12. అంటే 12వ పదము 729 అవుతుంది అని మనం చెప్పొచ్చు. క్యాలిక్యులేషన్ ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేయొచ్చు. ఇక్కడనే మల్టిప్లై చేసుకొని చేయొచ్చు, లాస్ట్ వరకు అట్లే ఉంచుకొని ఈ రకం కూడా చేయొచ్చు. ఎవరి క్యాలిక్యులేషన్స్ అనేది ఎవరి అనుభూతులను బట్టి వాళ్ళు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఒక గుణశ్రేణిలో 4వ పదము 22/3. 4వ పదము ఇక్కడ 4వ పదము అనగానే 4ar³ is equal to 2/3 అన్నమాట. ఇది 4వ పదం. ఒక ఆర్ పట్టుకుంటుంది కదా. అదే 7వ పదం అంటే ఏఆర్, ఇది 1వ సమీకరణం. ఏఆర్ 7వ పదం కాబట్టి ఆర్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 16/n/1. ఇది 2వ. ఇక్కడ ఆ శ్రేణిని కనుక్కోండి. ఆ శ్రేణిని కనుక్కొని మండి అని వస్తే తప్పకుండా ఏ విలువ ఆర్ విలువ కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది మనకి. సో ఇక్కడ 2 అన్నోన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 2 ఈక్వేషన్స్ వచ్చినాయి కాబట్టి మనం ఏం చేస్తామని ఆలోచించాలి. ఇప్పుడు నేను దీన్ని దీంతో భాగిస్తే ఇది ఇందులో భాగంగా ఉంది కాబట్టి భాగిస్తే మనకు ఖచ్చితంగా వెళ్తుంది అని తెలుసు. సో ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1. సో ar to the power of 6 by ar³ is equal to 6 అంటే 16/81 whole by 2/3. ఇప్పుడు ఏ కట్ ఆర్ అనేది ఈ 3కి మొత్తం పోతుంది, ఈడ 3 మిగులుతుంది. సో r³ is equal to ఇక్కడ ఏం మిగిలింది 16/81
డివైడ్స్ అంటే మల్టిప్లైడ్ 3/2 తలకిందులు అవుతుంది. 2 ఒకట్ల 2 ఎనిమిదిల 3 ఒకట్ల 3 రెంట్ల 3 ఏళ్ళ. సో r³ ఈజ్ ఈక్వల్ టు 8/27 అనేది వచ్చింది. దట్ ఇంప్లైస్ r³ ఈజ్ ఈక్వల్ టు 8ని 2³ రాసుకోవచ్చు, 27ను 3³ రాసుకోవచ్చు. r³ ఈజ్ ఈక్వల్ టు రెండింటికి క్యూబ్ ఉంది కాబట్టి 2/3 హోల్ క్యూబ్ రాసుకోవచ్చు. సో ఘాతాలు సమానం కాబట్టి భూములను సమానం చేసుకుంటే r ఈజ్ ఈక్వల్ టు 2/3 వస్తుంది. ఈ ఘాతాలు సమానం కదా, r³ ఇది ఈ ఘాతం సమానం కాబట్టి ఘాతాలను వదిలేస్తే భూములను సమానం చేసుకుంటే r ఈజ్ ఈక్వల్ టు 2/3. r వచ్చేసింది. ఏ విలువ రావాలి అంటే ఈ రెండింటిలో దేంట్లో ఒక దాంట్లో మనం ప్రతిక్షేపించవలసిన అవసరం ఉంటుంది. సో దేంట్లో r విలువను 1లో ప్రతిక్షేపించగా, r విలువను 1లో ప్రతిక్షేపించగా. ఓకే, ఇప్పుడు a ఇంటూ r 2/3 టు ది పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 2/3. ఇప్పుడు ఏమైతుంది 2/3 అంటే ఇక్కడ a ఇంటూ 2³/3³ ఈజ్ ఈక్వల్ టు 2/3. a ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ ఇది తలకిందులు అయితే 3³/2³. సో ఇక్కడ ఇది 2 అవుతుంది, ఇది 2 అవుతుంది. సో a ఈజ్ ఈక్వల్ టు 3²/2². అంటే 3 3 9, 2 2 4 9/4 వస్తుంది. ఏ విలువ 9/4. ఇప్పుడు ఆశ్రయడి రాయాలి. మనం ఆశ్రయడి రాయాలి అంటే ఏం చేయాలి? ఆశ్రయడి ar² సరిపోతుంది. ఏ ఎంత 9/4, ar అనుకుంటే సరిపోతుంది. ar 9/4 కామా ar 9/4 ఇంటూ r విలువ 2/3 కామా 9/4 ఇంటూ 2²/3² డాష్ 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 ఇట్లా వస్తాయి. అంటే 9/4 కామా 9 2 18, లేదంటే సింప్లిఫికేషన్ 4 3 12 కామా 9/4 ఇంటూ 2 2 4 3 3 9. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది డాష్ డాష్ డాష్. సో 9/4 కామా 18/12 కామా 9 4 36, 9 4 36 4 36 1 వస్తుంది. డాష్ 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 అంటే ఇక్కడ 9/4 కామా ఇది కొట్టేస్తే 3 4 12, 3 6 18, 2 2 2 3 అంటే 3 వస్తుంది. ఇక్కడ 1 వస్తుంది. డాష్ డాష్. ఈ రకంగా మనకు శ్రేణి అనేది తయారవుతుంది. ఓకే, ఇది ఎన్నోది అయిపోయింది. ఇది మనం చేసింది 2/3 ఆ శ్రేణిని కనుక్కోండి కాబట్టి అది అయిపోయింది. ఆ శ్రేణిని కనుక్కోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3వ లెక్క మనకి కాస్త పెద్దగా వస్తుంది. నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు చూడండి, ఏ 162 కామా 54 కామా 18 డాష్ 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 ఇది ఒక స్థూలశ్రేణి. అదే రకంగా 2/81, 2/27, 2/9 ఇది ఒక గుణశ్రేణి. ఫస్ట్ గుణశ్రేణిలో మనం ఏ తెలుసు r అనుకుందాం. r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 54/162 అంటే 54 ఒకట్ల 54 3 అవుతుంది. కాబట్టి చూడండి 54 × 3 3 4 12 2 చదవని 1 3 5 15 16 162 వచ్చేసింది పోయి. సో r విలువ 1/3. దీని యొక్క r విలువ ఏమవుతుంది చూద్దాం. 2/27 2/81 అంటే 2/27 ఇంటూ 81/2. 2 కట్ 27 కట్ 27 3 సో 3 వస్తుంది. ఇందులో 3 వస్తుంది. అంటే ఇప్పుడు మనం లెక్క వేద్దాం. దీనికి ఎన్నవ పదం ఇస్తాం an. ఎన్నవ పదం a ఇంటూ r టు ది పవర్ ఆఫ్ n - 1. మొదటి దానికి వేస్తున్నాం కాబట్టి మనం ఈ మొదటి దానికి వేస్తున్నాం కాబట్టి a1 r1 అనుకుందాం. ఇది రెండవది ఈ a2 r2 అంటే కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి a డాష్ r డాష్
n మైనస్ 1 అనుకుందాం. ఇలా కూడా కన్ఫ్యూజన్ అవుతుంది మరి దీని దానికి. సో 162 ఇంటూ దీని యొక్క ఎన్నవ పదాన్ని రాస్తున్నాను, a ఇంటూ ఆర్ టు ది పవర్ ఆర్. ఆర్ అంటే ఎంత 1/, దానికి ఎంత వచ్చింది మనకి 1/3 వచ్చింది. సో 1/3 టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు, దీంట్లో మొదటి పదం ఎంత 2/18, ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ అని వాడు ఇవ్వడం జరిగింది లెక్క. దీని యొక్క ఆర్ ఎంత వచ్చింది 3 వచ్చింది మనకి, 3 టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి 6 విలువ వస్తుంది. చాలా ఈజీ సింప్లిఫికేషన్. ఈ 2/81 ఇటువైపు తీసుకొస్తే 81/2 అవుతుంది, మనకి అన్ని కటింగ్ వెళ్ళిపోతాయి. దాంతో మనకి చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు చూద్దాం. సో 162 ఇంటూ 81/2 ఇంటూ 1/3 టు ది పవర్ ఆఫ్ n minus 1 is equal to 3 to the power of n minus 1. ఇప్పుడు ఇక్కడ 2 ఒకట్ల 2 ఎందుల పదాలు 2 ఒకట్ల అంటే 81 స్క్వేర్ వచ్చేసింది ఇక్కడ. 81 స్క్వేర్ ఇంటూ 1/3 టు ది పవర్ ఆఫ్ 1/3 టు ది పవర్ ఆఫ్ n minus 1 గా మనం రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు 3 టు ది పవర్ ఆఫ్ n minus 1. ఇప్పుడు 81 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది ఇటు వస్తే ఇది గుణిస్తుంది, అంటే 3 టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ 3 టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. 81 అంటే మనం 3 స్క్వేర్గా రాసుకోవాలి. 3 స్క్వేర్గా రాసుకోవాలంటే మనం 81కి కారణాకాలు తీయాలి. 81కి ఏంటి 3 2 3 7 3 9 3 3 3 1 1 2 3 4 అంటే 3 ఘాతం 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు, ఈ భూములు సమానం ఘాతాలు కూడుకొనగా n మైనస్ 1 ప్లస్ ఆఫ్ n మైనస్ 1. సో 4 2 8, 3 ఘాతం 8 ఈజ్ ఈక్వల్ టు 3 ఘాతం ఇక్కడ n 2n -1 -2. చూడండి ఇప్పుడు ఏమవుతుంది మనకి, భూములు సమానం కాబట్టి ఘాతాలు సమానం. 2n - 2 ఈజ్ ఈక్వల్ టు 8. 2n ఈజ్ ఈక్వల్ టు 8, ఈ మైనస్ 2 అయితే ప్లస్ 2, 2n ఈజ్ ఈక్వల్ టు 10, n ఈజ్ ఈక్వల్ టు 10/2, 2 1 2 5, n విలువ 5. 5వ పదం మనకి అది ఈక్వల్ అవుతుంది అని n విలువ తెలియజేస్తుంది. n ఈజ్ ఈక్వల్ టు 5. ఈ రకంగా మనం చూడడానికి భయం పడుతుంది కానీ క్యాలిక్యులేషన్ చాలా ఈజీ అవుతాయి. ఎప్పటికప్పుడు మనం దాన్ని ఎక్స్పాన్షన్ చేయొద్దు, దాన్ని అట్లే పవర్లో ఉంచి కట్ చేయడానికి మనం ప్రయత్నించాలా. ఈ రకంగా మనకు గుణశ్రేణిలోని అన్ని రకాల సంఖ్యను లెక్కలను చేయడం జరిగింది. మళ్ళా మనకు ఇది చివరి క్లాస్ కాబట్టి ఈ చివరి క్లాసు వెంబడి మనం ఒక వర్క్ షీట్ను కూడా ఇస్తాం, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వర్క్ షీట్ను అందరూ చేయవలసిందిగా కోరుతున్నాం.